పెట్రోల్ విషయంలో మోడీ మనల్ని మోసం చేస్తున్నాడని చెప్పేసి నిన్న నేను ఒక వీడియో చేస్తే చాలామంది స్టేట్ ట్యాక్స్ అలాగే సెంట్రల్ ట్యాక్స్ గురించి తెలుసుకొని వీడియో చేయ బ్రో అని చెప్పారు. సో ఈ వీడియోలో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ప్రెజెంట్ 115 రూపాయలు ఉంది కదా పెట్రోల్, దీంట్లో స్టేట్ ట్యాక్స్ వచ్చేసి 22 రూపాయలు ఉంటుంది, సెంట్రల్ ట్యాక్స్ వచ్చేసి 38 రూపాయలు ఉంటుంది. సో మిగిలిన చూసుకుంటే క్రూడ్ ఆయిల్ దాదాపు 50 రూపాయలు ఉంటుంది. అంటే 1 లీటర్ పెట్రోల్కి 50 రూపాయలు క్రూడ్ ఆయిల్ అనేది పడుతుంది. సో ఇదే కాకుండా డీలర్ కమిషన్ 4 రూపాయలు, రిఫైనింగ్కి 2 రూపాయలు పడుతుంది. సో ఈ 115 పెట్రోల్లో క్రూడ్ ఆయిల్ ధర 50 రూపాయలు ఉంది. 50 రూపాయలు ఎందుకు ఉందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక బ్యారెల్ వచ్చేసి $110 మొన్నటి వరకు. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో 80 రూపాయలు అయింది క్రూడ్ ఆయిల్, అంటే $30 తగ్గిపోయింది. సో పెట్రోల్ ప్రైస్ అనేది ఎక్కడ తగ్గుతుందంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో $110 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు ఇండియాలో ఒక పెట్రోల్కి 50 రూపాయలు క్రూడ్ ఆయిల్ పడుతుంది. అదే ఇంటర్నేషనల్ మార్కెట్లో $80 ఒక బ్యారెల్ ఉన్నప్పుడు మన ఇండియాలో ఒక లీటర్కి క్రూడ్ ఆయిల్ అనేది 38 రూపాయలు మాత్రమే పడుతుంది. అంటే దాదాపుగా 12 నుండి 13 రూపాయలు తగ్గిపోతుంది. ఎందుకంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో $30 పడిపోయింది కాబట్టి క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ మీద. సో నేను ఏమంటున్నానంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది తగ్గిపోతుంది కాబట్టి ఇండియాలో కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది తగ్గిస్తే మనకి లీటర్ మీద దాదాపుగా 13 రూపాయల ప్రైస్ అనేది తగ్గిపోతుంది. సో నేను దీని గురించి మాట్లాడుతున్నాను తప్ప సెంట్రల్ ట్యాక్స్, స్టేట్ ట్యాక్స్ తగ్గించడానికి నేను ఎక్కడ మాట్లాడట్లేదు. సో దీని గురించి అయితే మీరు కూడా ఒకసారి ఆలోచించండి. ఈ ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి ఒక్కరు షేర్ చేయండి.